నిజామాబాద్ జిల్లా నవీపేట్లో వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో విహెచ్పిఎస్ జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశీ జెండా ఎగురవేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం ఏర్పడి ఇన్ని నెలలు కావస్తున్నా ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని వ్యక్తిగా రేవంత్ రెడ్డి తయారయ్యారని విమర్శించారు. ఎన్నికల సందర్భంగా వికలాంగులకు 6,000, వృద్ధులకు, వితంతువులకు 4,000 పింఛనిస్తానని మాయమాటలు చెప్పి ఇప్పుడు ఆ ఊసే తీయడం లేదని మండిపడ్డారు. వికలాంగులకి 6,000 పెన్షన్, వాళ్ళకి 4,000 పెన్షన్ పక్క రాష్ట్రంలో ఇచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఈయనకి ఏమైంది? అక్కడ ఎన్ని రోజులైతే అతను ఇచ్చిన హామీ ఏ రోజైతే ఇచ్చిందో ఆ రోజు దాకా కట్టి డబ్బులు ఇచ్చాడు. ఇప్పుడు ఇతను కూడా, ఇక్కడున్న సీఎం కూడా ఎప్పుడైతే ఎక్కిండో అప్పటి నుంచి ప్రతి నెల 2,000 రూపాయలు చొప్పున ఆయన 8 నెలలైందా 9 నెలలైందా అన్ని నెలలు కట్టి ఇవ్వాలి వికలాంగులకి.